హాయ్ హలో వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్స్. ఈరోజు రాగి పిండి చపాతీ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం మూకుడు పెట్టుకొని అందులో ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. కొంచెం ఒక సాల్ట్ వేసుకోవాలి, సగం చెంచా. మూత పెట్టుకోవాలి. వాటర్ మసిలినాక ఏ కప్పుతో రాగి పిండి తీసుకున్నామో ఆ కప్పు రాగి పిండి మూకుట్లో వేసి కలపాలి. కొద్దిసేపు మూత పెట్టి చల్లారనివ్వాలి. చల్లారినాక కలపాలి. ముద్దగా కలిపి రౌండ్స్ బాల్స్ లాగా చేసుకోవాలి. రౌండ్స్ బాల్స్ లాగా చేసుకోవాలి. చేసుకొని చపాతీలాగా పీట మీద తాల్చుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం మీద ఆయిల్ వేసుకొని ఆ పెనంకి ఆయిల్ అప్లై చేయాలి. మొత్తం ఈ కాల్చిన చపాతీని పెనం మీద వేయాలి. కాల్చిన చపాతీని వన్ సైడ్ తిప్పుకొని ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసుకోవాలి 2 సైడ్స్. ఇప్పుడు ఒక సైడ్ తిప్పేయాలి. 2 సైడ్స్ ఇలా చపాతీని మంచిగా దోర రెడ్ రంగులో వచ్చేటట్టు కాల్చుకోవాలి. అంతే, వేడి వేడి చపాతీలు, రాగి చపాతీలు రెడీ. అన్నీ చేశాక స్మూత్గా ఇలా రెడీగా రాగి పిండి చపాతీలు అయ్యాయి. వేడి వేడిగా బెండకాయ కర్రీస్తోని ఈ చపాతీలు తింటే బాగుంటాయి. స్మూత్గా, చాలా టేస్ట్గా, హెల్తీగా ఉంటాయి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. నెక్స్ట్ రాగి ఇడ్లీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఒక కప్పు రాగి పిండి తీసుకొని టీ గ్లాసు మినప్పప్పు తీసుకోవాలి. మంచిగా పేస్ట్ చేసి పెట్టుకొని ఒక నైట్ మొత్తం ఉంచుకొని మార్నింగ్ ఇడ్లీ పాత్రకు ఆయిల్ అప్లై చేసి ఇడ్లీలు వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసి చేసుకోవాలి. ఇడ్లీ పిండితోని కూడా, రాగి పిండితోని ఇడ్లీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా స్మూత్గా, చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్ డిఫరెంట్గా మనం ట్రై చేసినట్టు కూడా ఉంటుంది. రాగి ఇడ్లీ ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. చూడండి ఎంత స్మూత్గా, చాలా స్పాంజీగా ఉన్నాయి. ఒకసారి కన్ఫామ్గా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వేడి వేడి రాగి ఇడ్లీ సూపర్ టేస్ట్. రాగి చపాతీ, రాగి ఇడ్లీ ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. మా ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.